ప్రాంతంలో రోజు కూడా ఒక పురోహితుడు, ఒక అర్చకుడు వచ్చి మహన్యాసపూర్వకంగా రుద్రాభిషేకం, అంటే మహన్యాసం తాను పారాయణం చేసి వెళ్తాడు, తర్వాత రుద్రాభిషేకం జరుగుతుంది. అప్పటి వరకు రుద్రాభిషేకం జరగదు. ప్రతిరోజు కూడా శ్రీశైలంలో మహన్యాసపూర్వక రుద్రాభిషేకం జరుగుతుంది. అందుకనే ఆ క్షేత్రానికి అంత మహిమ ఉంటుంది, అంత విశిష్టత, అంత పాజిటివిటీ ఉంటుంది. మనకి ఎవరికైనా కానీ సరే, మనకు శ్రీశైల క్షేత్రానికి వెళ్ళిన వాళ్ళు రుద్రాభిషేకాలు, మహన్యాసపూర్వక రుద్రాభిషేకాలు ఇవన్నీ కూడా చేయడానికి కుదరకున్నా ఒక చెంబడి నీళ్లు పోస్తే చాలని, ఆ స్వామివారిని తాకితే చాలు, ఆ స్వామివారిని దర్శిస్తే చాలు అని చెప్పేసి అంటారు. అందుకనే శివుణ్ణి దర్శించే పద్ధతి కూడా చెప్పడం జరిగింది. ప్రాతకాలంలో సూర్యోదయాత్ పూర్వము స్వామివారిని దర్శిస్తే వారికి ఆ రోజు చేసిన తప్పిదాలన్నీ కూడా తొలగిపోతాయంట. అలాగే ప్రాతకాలం అంటే సూర్యోదయం తర్వాత 12 గంటల వరకు ఏదైతే ఉందో ఆ సమయంలో స్వామివారిని దర్శిస్తేనంట 15 రోజుల పాటు చేసి తెలియక చేసిన తప్పిదాలన్నీ పోతాయంట. తర్వాత మధ్యాహ్నం ఏదైతే మనకు మధ్యాహ్నము 4 గంటల వరకు 5 గంటల వరకు ఏదైతే ఉందో అప్పుడు స్వామివారిని దర్శిస్తే అంట ఏదైతే నెల రోజుల పాటు తెలియక చేసిన తప్పిదాలన్నీ నశిస్తాయంట. అలాగే మనకు సాయం ప్రదోష కాలంలో స్వామివారిని దర్శిస్తే అంట ఒక ఋతువు అంటే 4 మాసాల పాటు చేసిన తప్పిదాలు, దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే రాత్రి సమయంలో స్వామివారిని దర్శిస్తేనంట వారికి 6 నెలల చేసినటువంటి తప్పిదాలన్నీ తొలగిపోతాయి. ఓకే, అందుకే రాత్రిపూట కూడా ఎక్కువ మంది ప్రత్యేకంగా దర్శనాలు. ఈ ఒక్కొక్కసారి దర్శనం చేస్తేనే అంతటి ఫలితం లభిస్తుందంటే ఆ స్వామి వారికి ఆ సమయాలలో అభిషేకాలు చేస్తే ఎంత ఫలితం లభిస్తుందో ఆలోచించండి.